వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మసాలా తక్కువగా కమ్మగా చికెన్ ఫ్రై చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ముందుగా ఒక పావు కేజీ చికెన్ తీసుకొని శుభ్రం చేసుకున్నాను. తర్వాత కొద్దిగా నిమ్మరసం, అదేవిధంగా పసుపు, రుచికి తగినంత ఉప్పు ముందు తక్కువే వేసుకోండి, కావాలంటే లాస్ట్లో చూసుకొని కొంచెం యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా తగినంత కారం, మీరు కారం తినేదాన్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. మొత్తం మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. చక్కగా మ్యారినేట్ అవుతుంది. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని, నాన్ స్టిక్ తీసుకున్నాను. మీరు ఏ ప్యాన్ అయినా నాన్ స్టిక్ది తీసుకోండి, ఇలాంటిదే తీసుకోవాలన్నది ఏం లేదు. నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, నేను కోకోనట్ ఆయిల్ వేసుకున్నా. మీరు ఏ ఆయిల్ అయినా వేసుకోండి, కోకోనట్ ఆయిలే వాడాలన్నది లేదు. లేదంటే నెయ్యితో అయినా చేసుకోవచ్చు. తర్వాత అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఒక 2 స్పూన్లు. చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఇలా క్రాస్గా కట్ చేసుకోండి, భలే ఉంటాయి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు మనం ఏదైతే మ్యారినేట్ చేసుకున్నామో ఆ చికెన్ కూడా అందులో వేసేయండి. చికెన్కి ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ ముందుగా కలిపి పెట్టుకున్నాం కాబట్టి అందులోంచి వచ్చిన వాటర్తోని చక్కగా కుక్ అయిపోతుంది. హైలో అస్సలు పెట్టకండి, చక్కగా సిమ్లో పెట్టుకొని ఒక 15 నిమిషాల్లో మనకు రెడీ అయిపోతుంది. సిమ్లోనే పెట్టండి, మధ్యలో ఇలా కలయబెడుతూ ఉండండి. తర్వాత మూత పెట్టేసుకొని 3-4 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఎప్పుడైతే ముక్క మగ్గిపోయింది అనుకున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా అందులో వేసేద్దాం. మరి పెద్ద టమాటో వాడకండి, ఎక్కువ టమాటోలు వాడుకోండి, కూర తీయగా అయిపోతుంది, పుల్లగా అయిపోతుంది. అలా కాకుండా పావు కేజీ కాబట్టి ఒక చిన్న టమాటో యాడ్ చేశాను నేను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు అలా ఉంచేద్దాం. టమాటో కూడా చక్కగా మగ్గిపోతుంది ముక్కతో పాటు. ఇప్పుడు మూత తీసి ఒక స్పూను గరం మసాలా ఆర్ చికెన్ మసాలా వేసేయండి. కొద్దిగా వాటర్ వేసుకోండి. ఎక్కువ గ్రేవీగా కావాలి, కొంచెం గ్రేవీగా ఉంచుకుందాం అనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకోండి. లేదు డీప్ ఫ్రైలా కావాలనుకున్న వాళ్ళు చాలా తక్కువ వాటర్ వేసుకోండి. నాన్ స్టిక్ కాబట్టి ఏం పెద్దగా అడగట్లేదు. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా మనకి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇది మీరు రైస్తో తింటారా, లేదు కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు కార్బ్స్ తీసుకోవద్దు, ప్రోటీనే తీసుకుందాం అంటే అలాగే అచ్చంగా తినేస్తారా, దోశల్లో తింటారా, మీ ఇష్టం. నేనైతే ఒక దోశ కాంబినేషన్తో తిన్నాను, చాలా బాగుంది.